హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా భద్రాచలంలో దర్శనం కంప్లీట్ అయ్యాక మేమందరం అయితే పర్ణశాల వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇంకా మాకు తెలిసింది ఏంటంటే అప్పటికిప్పటికి గుడి మొత్తం చేంజ్ అయిపోయింది. మేము వచ్చినప్పటికిప్పటికి ఇంకా దీనిని సీతారాములు వనవాసం వెళ్ళిన ప్రదేశం అంటారు. ఇంకా ఇక్కడే రామనాసురుడు సీతమ్మ తల్లి ఎత్తుకొని వెళ్ళారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాక పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. ఇంకా దాని పక్కనే ధ్వజస్తంభం ఉంది. అక్కడికి వెళ్ళి మొక్కుకున్నాక ఇంకా పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. అది ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నదట. 100 సంవత్సరాలకు పైగా ఉంది అని చెప్పి అని అంటున్నారు. ఇంకా తెలియదు కదా మనకైతే. ఆ పక్కనే ఒక గుడి ఉంది, కానీ డోర్లు మాత్రం ఓపెన్ చేసలేవు, క్లోజ్ చేసే ఉన్నాయి. మేమైతే ఇక్కడ దండం పెట్టుకొని బయటికి వస్తుంటే మాత్రం చూడ్డానికి పార్కు లాగే చాలా బాగా కనిపించింది. ఇంకా ఎవరు వచ్చినా రిలాక్సింగ్గా కూర్చోవడానికి మంచిగా అక్కడక్కడ చైర్స్ లాంటివి కూడా వేశారు. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంకా పిల్లలైతే సరదాగా ఇలా రావచ్చు. ఇంకా మాకైతే బాగా నచ్చింది. చాలా చేంజ్ అయింది. అక్కడ నుంచి బయటకు వచ్చాకైతే ఇవి సీతారాముల స్వామికి అయితే ఎంతో ఇష్టమైన పండ్లాట, ఇప్పపువ్వు అంటారు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేమైతే అమ్మవారు బట్టలు ఆరేసే స్థలానికైతే వచ్చాము. ఇక్కడ అమ్మవారు సీతమ్మ తల్లి చీరలైతే ఆరేస్తుందట. ఇంకా ఇక్కడ ఒక పెద్ద నది అయితే కనిపిస్తుంది. దీంట్లో మాత్రం చిన్న చిన్న చేపలు మాత్రం ఉన్నాయి. 2 పెద్ద చేపలు కూడా ఉన్నాయి. అవి సీతారాములు అనగానే బయటికి వస్తున్నాయి, తర్వాతకి లోపలికి వెళ్తున్నాయి. నేనైతే అది చూశాను. ఇంకా ఇక్కడ అమ్మవారు చీరలు ఆరేసారట. ఇక్కడ అందుకే ఇంత అని చెప్పి తొక్కొద్దు అని అన్నారు. ఇంకా అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చి కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇలాంటి ప్లేసెస్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి మహాభారతం రామాయణం గురించి అవగాహన అనేది వస్తుంది. ఇంకా నాకైతే ఈ టైంలో చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.